గురుగారు నమస్కారం. గురుగారు నమస్తే అమ్మా. గురుగారు, జ్యోతిష శాస్త్రం అంటే చాలామందికి కొంతమంది నమ్ముతారు, కొంతమంది అసలు జ్యోతిష శాస్త్రం అంటే ఏంటి? జ్యోతిష శాస్త్రంని మనం నమ్మచ్చా? జ్యోతిషం అనే పదానికమ్మా చాలామంది జ్యోతిష్యం అని కూడా అంటుంటారు. అంటే లాస్ట్లో వచ్చే ఆ షాకు యావత్ లేదు. జ్యోతిష్యం అనకూడదు. ఈ జ్యోతిషం అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే, జ్యోతి అంటే మీ అందరికీ తెలుసు, దీపం, వెలుగు, కాంతి, ఇదే కదా జ్యోతి అంటే దీపం. ఇక్కడ జ్యోతిష శాస్త్రం అనేటువంటి పదానికి ఈ కాంతి ఎక్కడి నుంచి వచ్చే కాంతి గురించి చెప్తోంది. అంటే ఇది మనకు అర్థమవుతుంది. జ్యోతిషం అంటే కాంతులకు సంబంధించిన శాస్త్రం, వెలుగునిచ్చేటువంటి శాస్త్రం అని అర్థమవుతుంది. మరి ఈ కాంతులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ కాంతుల గురించి ఈ శాస్త్రం చెప్తుంది అంటే, మనకు ఖగోళంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి నక్షత్రాలు, గ్రహాల యొక్క కాంతులు, వాటి గురించి ఈ శాస్త్రం చెప్తుంది. మీకు పూర్వకాలంలో మన పూర్వీకులు ఈ విద్యుత్ దీపాలు లేని రోజుల్లో చీకటి నుంచి రాత్రిపూట ప్రయాణం చేసేటప్పుడు పొలాల దగ్గరికి ఒక కర్రకు ఒక పాత వస్త్రాన్ని చుట్టి దాంతో ఏదో నూనె లాంటిది వేసి వెలిగించుకొని కాగడాలాగా వెళ్ళేవాళ్ళు. అంటే ఆ కాగడ దేనికి? దారి చూపడానికి. ఆ కాగడ అనే కాంతి ఆ మనిషి నడకకు దారి చూపడానికి ఉపయోగపడుతుంది, వెలుగును ప్రసాదిస్తూ. అలా కాలక్రమేణా అది మనం పరిణామ క్రమంలో లాంతర్లని, టార్చ్ లైట్లని ఇవన్నీ వచ్చేసాయి. అంటే ఒక మనిషి చీకట్లో వెళ్ళేటువంటి వాడికి దారి చూపడానికి ఉపయోగపడే వెలుగు అది ఆ రోజుల్లో. ఇప్పుడు మన జీవితానికి ఈ నక్షత్ర కాంతులు, గ్రహాల యొక్క కాంతులు ఒక రకమైనటువంటి మంచిని మనకు బోధిస్తాయి. అంటే సహజంగా మనం ఏమనుకుంటాం, కాంతి అంటే వెలుగు అని. ఇక్కడ ఈ చంద్రుడు కావచ్చు, సూర్యుడు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, ఈ గురుడు, శుక్రుడు, ఇవన్నీ కూడా వాటి ప్రభావం మన మీద చూపుతాయి. ఆ కాంతి మన మీద పడితే ప్రభావం. మీకు ఇప్పటికీ కూడా పౌర్ణమి రోజు చంద్రకాంతి కిరణాల వల్ల మనుషుల్లో రకరకాల భావాలు వ్యక్తమవుతాయి. ఉదాహరణకి చంద్రుడు ఎవరికైనా బలహీనంగా ఉన్నాడు అనుకోండి, వృశ్చిక రాశి వారందరికీ చంద్రుడు బలహీనంగా ఉంటాడు, అది కామన్. అలాగే కొంతమందికి అష్టమ చంద్రుడు, వెయ్యి చంద్రుడు, అంటే చంద్రుడు బాగాలేని వారు ఈ పౌర్ణమి రోజు ఇంట్లో ఏదైనా గొడవలు పడ్డారనుకోండి, లేదా వారికి బాధ కలిగేటట్టుగా ఎవరో అన్నారనుకున్నాం, ఈ చంద్రుడు బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులకి ఎవరో ఇంట్లో వాళ్ళు తల్లిదండ్రులు లేకపోతే లైఫ్ పార్ట్నర్ ఏదో ఒక మాట అనేసారు అనుకున్నాం. ఆ మాట వారికి చంద్రుడు బాగాలేకపోతే కాబట్టి వారు మరింతగా దాన్ని నిరాశపడిపోతారు, అశాంతికి గురవుతారు, బాధపడతారు. పైగా పౌర్ణమి రోజు అక్కడ చంద్రకాంతి విపరీతంగా ఉంటుంది. మనం ఇంట్లో ఉన్న కిరణాలు మన మీద పడతాయి, అవి డైరెక్ట్గా మన మీద పడాల్సిన పనిలే. ఎక్కడున్నా దాంట్లో ప్రభావం ఉంటుంది. చంద్రుని ముందు మనం వెన్నెల్లో నిల్చోవాలని ఏమీ లేదు. ఆ కిరణ ప్రభావంతో వీరికి అశాంతిని ఎక్కువ చేస్తుంది. సో ఈ రకంగా సముద్రం పౌర్ణమి రోజు ఎక్కువగా అలలు పెరిగిపోతుంది, సముద్రం ఉప్పొంగుతుంది, మనకు సునామీలు వస్తాయి పౌర్ణమి రోజే. ఇవన్నీ మనకు జరుగుతున్నాయి. అలాగా కాంతులు, గ్రహ కాంతులు, నక్షత్ర కాంతుల ప్రభావం మన మీద పడుతుంది, మనిషి జీవితం మీద డెఫినెట్ ప్రభావం చూపిస్తుంది. అంటే ఆ వెలుగుల యొక్క కాంతి మన మీద చూపిస్తుంది. మనలో ఉన్నటువంటి అనేక రకాలైన మనోభావాలను అది కొన్ని ప్రేరేపిస్తుంది, కొన్ని ఆశను కలిగిస్తుంది, కొన్ని నిరాశను కలిగిస్తుంది. మనం పుట్టినప్పుడు ఖగోళ శాస్త్రంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, ఏ పొజిషన్లో ఉన్నాయి, అవి ఏ గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అన్న విషయాన్ని ఈ జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. ఈ గ్రహాలు అనుకూలత అక్కడ ఆకాశంలో ఉన్నటువంటి గ్రహాలు అవి ఎప్పటికీ కూడా, మనం ఎప్పుడో పుట్టాము, బట్ ఇప్పుడు గ్రహాల ప్రభావం కూడా ఉంది. మనం పుట్టినప్పుడు గ్రహాలు కన్నా మనకు అనుకూలంగా ఉంటే, ఇప్పుడు గ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు మన జీవితంలో ఆ పనులు జరుగుతాయి. అప్పుడు గ్రహాలు బాగాలేదు, ఇప్పుడు ఆ గ్రహం మన మీద ప్రభావం చూపినప్పుడు ఆ పనులన్నీ మనకి ఇబ్బందిని కలిగిస్తాయి. గ్రహాల యొక్క ప్రభావం, గ్రహాలు ఎలా ప్రభావం చూపుతాయి? వాటి కాంతుల ద్వారా మన మీద ప్రభావాన్ని చూపుతాయి. సో ఇది జ్యోతిష్ శాస్త్రం అన్నటువంటిది గ్రహాల ప్రభావం ద్వారా మన జీవితం మీద ఎలాంటి పరిస్థితుల్లో ఏర్పడుతుంది, ఆ ప్రభావం వల్ల మన జీవితం ఏ రకంగా ఉంటుంది. ఏం చెప్తుంది జ్యోతిష్ శాస్త్రము అంటే, నీకు పలాని గ్రహం అనుకూలంగా ఉంది నీ జాతకం ప్రకారం, కాబట్టి అది అనుకూలంగా ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించిన పనులు నువ్వు చేసుకోవాలి. ఒక గ్రహం నీకు ప్రతికూలంగా ఉంది, నువ్వు ఆ పనులు చేయకూడదు కదా. ఇప్పుడు మనకు రైతులు వ్యవసాయంలో పనిచేసేటప్పుడు వర్షాలు వచ్చినప్పుడు విత్తనాలు వేసి ఆ భూమిని అంతా అదునుగా చేసుకొని పంట వేస్తారు. వాళ్ళు ఎండాకాలంలో వేస్తారా? వాళ్ళు వేయరు కదా.
అంటే పరిస్థితులు, భూమి, వాతావరణము, వర్షము అనుకూలంగా ఉన్నప్పుడే రైతు ఆ పని చేస్తాడు. అట్లాగే మనం కూడా ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి ఆ గ్రహాలు అనుకూలంగా ఉంటే గురువు బాగున్నాడమ్మా, తప్పకుండా మనం ఆ పిల్లవాడిని చదివించవచ్చు. మన ఇంట్లో 2-3 ఉన్నారు చదువుకునే వాళ్ళ అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు, కొంతమందిని చదివిస్తాం. మనం చదివిస్తే సరిపోతుంది, వాడు కూడా చదవాలి కదా. వాడికి గురువు బాగా ఉంటే వాడి జాతకంలో తప్పకుండా వాడు విద్యావంతుడు అవుతాడు. మనం ఆశ నెరవేరుతుంది, వాడు గొప్పోడు అవుతాడు. గురువు బాలేడు, గురువు నీచబడ్డాడు, వాడు చదవలేడు, వాడిని బలవంతంగా మనం చదివించాలనుకుంటే వాడు చదవలేడు కదా. అయితే గురుగారు ఇక్కడ మీరు చెప్పారు కాబట్టి ఒక చిన్న ప్రశ్న ఇందులో, ఇప్పుడు గురువు బాగున్నాడు, వాడు చదువుతాడు, అయితే గురువు బాగోనప్పుడు వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే వాడికి అసలు చదువు ఇంకా అవ్వదంటారా? చదువు రాని వాళ్ళే దేశాన్ని ప్రధానమంత్రులయ్యారు, ముఖ్యమంత్రులయ్యారు, వ్యాపారవేత్తలయ్యారు. చదువు అనేది ఒక భాగమే కదమ్మా జీవితంలో. చదువు ఉంటేనే జీవితం కాదు కదా. చదువు లేకుండా గొప్ప వాళ్ళైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చదువు లేని వారు విద్యా సంస్థలు నడుపుతున్నారు. కరెక్టే. జీవితానికి చదువుకి సంబంధం లేదు కదా. సంబంధం లేదు, కానీ ఇప్పుడు పరిస్థితులు బట్టి ప్రతి ఒక్కళ్ళు చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్. ఒక్క గురువే వాడికి బలహీనంగా ఉంటాడు, మిగతా గ్రహాలు ఏదో వాడికి అనుకూలంగా ఉంది. కుజుడు బాగుంటే వాడు గొప్ప రియల్ ఎస్టేట్ కావచ్చు, బుధుడు బాగుంటే గొప్ప వ్యాపారవేత్త కావచ్చు, రవి బాగుంటే రాజకీయ నాయకుడు కావచ్చు కదా. రకరకాలు ఉన్నాయి కదా. మా సూర్యుడు బాగుంటే వాడు పెద్ద ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాలు, కాంట్రాక్టులు చేస్తాడు కదా వాడు. కాబట్టి మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. భగవంతుడు ఎవరికి అన్యాయం చేయడు. ఒక జీవితంలో ఒకటి తగ్గిస్తే ఇంకోటి ఏదో గొప్పది ఇచ్చింటాడు, దాన్ని మనం గుర్తించాలి. ఇంతెందుకమ్మా, శుక్రుడు బాగుంటే సినిమా రంగం బాలో రాణిస్తారు, కళారంగాల్లో. చంద్రుడు బాగుంటే కళారంగాల్లో రాణిస్తాడు. కాబట్టి అందరూ సినిమా యాక్టర్లు అయిపోతారా? ఎంతమంది ప్రయత్నం చేసినోడు అందరూ అవుతాడా? కాడు. ఆ ప్రయత్నం చేసేవాళ్ళు ఒక్కసారి జాతకాన్ని పరిశీలించుకొని, నేను పలాని కళారంగంలోకి వెళ్తున్నాను, నాకు అవి అనుకూలంగా ఉన్నాయా, వాడికి తెలియకపోతే పోలీ ఈ శాస్త్రం గురించి ఎవరో తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళి, నేను ఈ రంగంలో ప్రయత్నం చేయొచ్చా గురువు గారు అని అడిగితే, వాడు ఆ సబ్జెక్టు తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉంటాడు, ఆ గురువు, ఆ శుక్రుడు చంద్రుడు బాగున్నాడయా, నువ్వు నటించడానికి బుధుడు బాగున్నాడు, సినిమా రంగంలో అందులో మళ్ళీ 24 శాఖలు ఉంటాయి, ఇందులో బాగుంటావు, నువ్వు ప్రయత్నం చెయ్యి అని చెప్తే వాడు ప్రయత్నం చేస్తే ఎంతో కొంత సాధించుకుంటాడు కదా. అనుకూలత ఉంది. వాడికి బాగా లేదనుకోండి, శుక్రుడు బాగాలేదు, చంద్రుడు బాగాలేదు, ప్రయత్నించినా రాదు. దీనివల్ల ఏం జరుగుతుంది? నష్టం జరుగుతుంది. ఏం నష్టం జరుగుతుంది? టైము, డబ్బు. మనమేమి 200 సంవత్సరాలు బతకం కదమ్మా. పేరుకు 100 అంటున్నాం, 60 దాటితే బోనస్ ఇంక వాళ్ళకి. ఇటువంటి సమయంలో అమూల్యమైనటువంటి మన సమయాన్ని, ధనాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవడానికి జ్యోతిష్ శాస్త్రం ఉపయోగపడుతుంది. మీకు రాబోయే రోజులు బాగున్నాయి, మీరు వ్యాపారం చేస్తున్నారు, చేసుకోండి. రాబోయే రోజులు బాగలేవు, ప్రతికూలంగా ఉన్నాయి, కాబట్టి కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయొద్దు. వ్యాపార విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాడు వ్యాపారవేత్తే, వాడికి అనుకూలంగా ఉంటే వాడు ముందుకెళ్తాడు, అనుకూలం లేకపోతే జాగ్రత్తగా ఉంటాడు. రాజకీయ నాయకుడు వచ్చాడు, నీకు బాగాలేవు గ్రహాలు, కాబట్టి నువ్వు ఎలక్షన్లో ఈసారి నమ్మకం లేదు, వాడు దాన్ని బట్టి ఆలోచించుకుంటాడు, నిలబడాలా లేదా, లేకపోతే ఎవరికి బాగుంటే వాళ్ళ ఇంటి సభ్యులకు ఇంకొకరికే ఇచ్చుకుంటాడు. సినిమా రంగంలో వాడికి బాగలేదు, ఆ రంగం వైపు వెళ్ళాడు, వాడు బాధ ఉంటుంది, కానీ ఏం చేస్తాం, మనకు అది కలిసి రాదు, వేరే వ్యాపారం చేసుకుంటాడు. ఏ గ్రహం బాగుంటే ఆ పని చేసుకోవచ్చు కదా. 9 గ్రహాలు మనం ప్రధానంగా ఉన్నాయి కదా. ఈ రకంగా జ్యోతిష్ శాస్త్రం అన్నటువంటిది మనుషులకి ఇచ్చేటువంటి ఒక సూచన శాస్త్రం. అది ఎలా చెప్తుందో అంటే, కాంతుల ప్రభావాన్ని, గ్రహ కాంతుల ప్రభావాన్ని మన మీద పడతాయి కనుక ఆ ప్రభావాన్ని తెలియజేసేటువంటి ఒక సింబాలిక్ జ్యోతిష్ శాస్త్రం కనుక జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మినవాడు బాగుపడతాడు, నమ్మనివాడు వాడి కర్మ. దాన్ని మనం పట్టించుకోవాల్సిన పని లేదు. నిజమే గురుగారు మీరు చెప్పింది. అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న ఏంటంటే, జ్యోతిష శాస్త్రం ప్రతి ఒక్కళ్ళకి, అంటే ప్రతి మనిషికి, అంటే కుల మతాలు భేదం లేకుండా, అది బ్రాహ్మణులు ఉండొచ్చు, క్షత్రియులు ఉండొచ్చు, లేకపోతే రకరకాల క్యాస్ట్లు ఉండొచ్చు, ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుందా? భూమి మీద జీవించే ప్రతి జీవికి వర్తిస్తుంది. మీరు మనుష్యులు అన్నారు కదా, నేను ఆ పరిధిని కూడా దాటేశా. భూమి మీద అనేక రకమైన జీవరాశులు ఉన్నాయి కదా, అనంత కోటి జీవరాశులు అంటున్నాం. మనుషులే కాదు కదా, జంతువులు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, క్రిమికీటకాలు ఉన్నాయి కదా, వాటి మీద కూడా జ్యోతిష్ శాస్త్రం పనిచేస్తుంది. జ్యోతిష్ శాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటంటే, భూమి మీద ఉన్నటువంటి జీవరాశుల మీద కాంతులు పడడం వల్ల వాటి జీవితాల గురించి చెప్తుంది. అయితే ఒక జంతువు గురించో, ఒక చెట్టు గురించో మరి చెప్పచ్చా కదా గురువుగారు అని మీరు అడగచ్చు. చెప్పచ్చు. కాకపోతే మనకు ప్రతి జీవి యొక్క పుట్టిన సమయము, పుట్టిన తేదీ, పుట్టిన స్థలము తెలిస్తే దానికి మనం జాతక చక్రం వేసుకోవచ్చు. ఆ ఏ జీవి, ఒక మనుషులు తెలివైన వాడు కనుక వాడుకు నమ్మకం ఉంటే వాడు వచ్చి అడుగుతాడు. మిగతా జంతువులు కావచ్చు, క్రిమికీటకాలు కావచ్చు, వృక్షాలు కాబట్టి అవి అడగవు.
కానీ వాటి మీద ప్రభావం ఉంటుంది. మీరు ఇంకో మాట అన్నారు, ఈ వర్గాలు, కులాలు, మతాలు అందరి మీద జ్యోతిశాస్త్రం పనిచేస్తుంది. కాకపోతే వారు పుట్టిన సమయాన్ని వాటిని నిర్దేశించుకొని పెట్టుకోవాలి. ఈ సమయానికి మేము పుట్టాము, ఈ టైంలో పుట్టాము, ఈ డేట్లో పుట్టాము, ఈ ప్రాంతంలో పుట్టాము అని చెప్తే ఖచ్చితంగా మనం ఆ నక్షత్రము, రాశి, లగ్నము, రాశి చక్రము తయారు చేసుకుంటాం. ఇక్కడ ఏమవుతుందంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు, మీరన్నట్టుగా కొంచెం అట్టడుగు వర్గంలో ఉన్నటువంటి వారందరూ దీన్ని రాసుకోరు పుట్టిన సమయంలో. అసలు వాళ్ళు కనీసం ఏ రోజు పుట్టారో కూడా వాళ్ళకి సరిగ్గా తెలియకపోవడం చేత వాళ్ళకి జాతకాలు చెప్పలేని కష్టం. అయితే కొంతమంది జ్యోతిష్ శాస్త్రవేత్తలు నామ నక్షత్రాలు చెప్పేస్తాము అంటుంటున్నారు. ఇదొక అందమైన అబద్ధం. నామ నక్షత్రం చెప్పడం వల్ల నీకు రాశి నక్షత్రమే తెలుస్తుంది. అంటే ఒక రోజంతా ఉంటుందమ్మా నక్షత్రము, ఈ రాశిని చెప్తాం, లగ్నం తెలియదు, సమయం తెలియదు. అప్పుడు ఖచ్చితమైనటువంటి ఫలితాలు ఎక్కడి నుంచి వస్తాయి? రావు. అవి ఏం చెప్తామంటే వారి తృప్తి కోసం ఏదో వాళ్ళ పేర్లు బట్టి ఎప్పుడు వారు వివాహం చేసే సందర్భాల్లో అమ్మాయికి అబ్బాయికి మ్యారేజ్ పొంతనాలు ఎలా ఉంటుంది, పెళ్లి పొంతనాలను చూసేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లేదు గురువు గారు అన్నప్పుడు కనీసం మీ పేరు చెప్పు, ఆ పేరు మొదటి అక్షరం, ఏ నక్షత్రం, ఏ రాశి అని కొంత వారిని సంతృప్తిపరచడానికి చెప్పడమే, కొంత ఫలితమే చెప్పగలుగుతాం. డేట్ ఆఫ్ బర్త్లు లేకపోతే జ్యోతిష్ శాస్త్రం చెప్పడం కష్టం, మంచి ఫలితాలు రాదు. కాబట్టి ఎవరికైనా మనం చెప్పచ్చు. మీరు ఇంకొక అనుమానం రావచ్చు, కొంతమంది వ్యక్తులు జ్యోతిష్ శాస్త్రం మూఢనమ్మకం, జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మాల్సిన పని లేదు, అసలు దేవుణ్ణే నమ్మాల్సిన పని లేదు అనే వ్యక్తులు ఉన్నారు కదా. కొంతమంది నాస్తికులు ఉన్నారు, కొంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారు, రకరకాల వ్యక్తులు మనకు ఉన్నారు. వీరు ఎందుకు అట్లా ప్రవర్తిస్తున్నారో జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు ఎవరో మనకు ఒక ఆయన అసలు దేవుడే లేడు, లేకపోతే జ్యోతిష్ శాస్త్రమే లేదు అంటున్నాడమ్మా. ఆయన కూడా ప్రముఖుడే అనుకున్నాం. అతని జాతకం ఎందుకు అతను ప్రవర్తిస్తున్నాడు, ఏ గ్రహ ప్రభావంతో అతను అలా మాట్లాడుతున్నాడు మేము చెప్తాం. మాకు కావాల్సింది అతను ఎప్పుడు పుట్టాడు, ఏ టైంలో పుట్టాడు, ఏ ప్రాంతం, అది ఇస్తే అతని జాతక చక్రం వేస్తాం. అంటే అతని మీద కూడా జ్యోతిష్ శాస్త్ర ప్రభావం ఉంది కదా. కాబట్టి మంచి వాళ్ళ మీద ఉంటుంది, చెడ్డ వాళ్ళ మీద ఉంటుంది, హింసోన్మాదుల మీద ఉంటుంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి మీద జ్యోతిష్ శాస్త్ర ప్రభావం ఉంటుంది, అందరికీ వర్తిస్తుంది. అది అలా ప్రవర్తించడానికి కారణాలు కూడా జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. మీకు ఇంకొక వాస్తవం చెప్తాను. కొంతమంది సమాజంలో మనకు ఇప్పుడు పురుషులని, స్త్రీలని, ఈ రెండూ కలిసిన వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎందుకు అలా పుట్టారు? జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది ఏ గ్రహ ప్రభావం వాళ్ళ మీద పనిచేస్తుంది. ఎందుకంటే మన గ్రహాల్లో కొన్ని నపుంసక గ్రహాలు ఉన్నాయి, వాటి ప్రభావం ఎక్కువగా ఉంటే వాళ్ళు అలా ప్రవర్తిస్తారు. జ్యోతిష్ శాస్త్రము అందరి గురించి చెప్తుంది. పుట్టిన బిడ్డ, మనం ఏం చేస్తాం సహజంగా పుట్టినప్పుడు మన వంశాంకరం పుట్టాడనే ఒక సంతోషంలో ఈయనకి ఏం పేరు పెట్టాలి, పుట్టిన దానికి ఏమైనా శాంతి చేయాలి, గురుగారు అంతే చెప్పండి, చిన్నవాడు కదా మళ్ళీ చూసుకున్నాం అంటాం. మేము కూడా అంతకుమించి చెప్పం, ఎందుకంటే వాళ్ళ ఆనందాన్ని. కానీ నిజానికి ఆ జాతక చక్రం, పుట్టినవాడి జాతక చక్రం వేసుకొని మనం అన్నీ కన్నా పరిశీలిస్తే రాబోయే రోజుల్లో వాడికి ఎటువంటి అనారోగ్యాలు వస్తాయో చెప్పచ్చు, వాడు ఎంత గొప్ప విద్యావంతుడు అవుతాడో చెప్పచ్చు, వాడు విదేశాలకు వెళ్తాడా లేదో చెప్పచ్చు, వాడి వివాహ జీవితం సాధారణంగా జరుగుతుందా లేకపోతే వాడి ఇష్టంగా జరుగుతుందా, వాడి కులాంతర మతాంతరం అన్నీ చెప్పచ్చు కదా వానికి. ఇందులో ఒక చిన్న బిడ్డకి వాడికి ఒక చిన్న అనారోగ్యం వస్తుంది అనుకోండి, షుగర్ వస్తుంది అనుకోండి, డయాబెటిక్ అవుతాడు వాడు, చెప్పాను అనుకోండి వాడికి, ఆ పేరెంట్స్కి డిసప్పాయింట్ ఉంటుంది, బాధపడతారు. కానీ వాడికి చెప్తారు, నీకు ఒక 40 ఏళ్ళకో 30 ఏళ్ళకో డయాబెటిక్ వచ్చే అవకాశం ఉందంటరా, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెబితే వాడు ఏమో 35 ఏళ్ళ నుంచి ఆహారంలో మార్పులు చేసుకోవచ్చు, తర్వాత వ్యాయామం చేసుకోవచ్చు, వాకింగ్ నేర్చుకోవచ్చు, యోగా నేర్చుకోవచ్చు, ఎటువంటి ఫుడ్లు తింటే వాడు లావు అవుతాడో, షుగర్ వస్తుందో ఇవి కంట్రోల్ చేసుకోవచ్చు కదా. వైద్యశాస్త్రం ఏం చెప్తుంది, మనకు రోగం వస్తే పోతుంది, వాడు ట్రీట్మెంట్ ఇస్తాడు. మనకు రాబోయే రోగాన్ని ముందుగా చెప్తుంది కదా జ్యోతిష్ శాస్త్రం. నువ్వు సరిదిద్దుకోవచ్చు కదా నీ జీవితాన్ని. అవును, అంటే ఎప్పుడో డాక్టర్ చెప్పేది ముందుగానే జ్యోతిష శాస్త్రమే చెప్తుంది. మరి ఇంత గొప్ప జ్యోతిష్ శాస్త్రాన్ని ఎందుకు నమ్మకూడదు? ఇది ఎవరికి వర్తించదు, అందరికీ వర్తిస్తుంది. నమ్మడం నమ్మకపోవడం వాడి వ్యక్తిగతం, అది కూడా మేము చెప్తున్నాం కదా. వాడు ఎందుకు నమ్మడంటే వాడి మీద రాహు ప్రభావం ఏదో ఉంటుంది, అందువల్ల వాడు అలా ప్రవర్తిస్తాడు. సో మాకు దాని గురించి బాధ ఏం లేదు, ఎవరైనా నమ్మచ్చు. ఇంకొకటి, మీరు చాలామంది మన సమాజంలో పేరున్నటువంటి వ్యక్తులు, భగవంతుని నమ్మనటువంటి వారు ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక 60 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత భగవంతుని నమ్మి తిరుమల కొండకి వెళ్ళి తలనీలాలు ఇచ్చి ఉన్న పెద్ద పెద్ద ప్రముఖులు, వాళ్ళ పేర్లు చెప్పడం బాగోదు కానీ మాకు అందరికీ తెలుసు. అయితే మేము అడిగాం, కాదండి గురువుగారు, మీరు పెద్దవాళ్ళుగా ఉండే రోజుల్లో, మేము చదువుకునే రోజుల్లో దేవుడు లేడు అని మీరు చెప్తే, మేము ఆ రోజుల్లో యుక్త వయసులో దేవుడు లేడని మేము కూడా మీ మాటలు నమ్మేవాళ్ళం. ఇప్పుడు మీరే ఇట్లా ప్రవర్తించారు ఏంటి అంటే, పరిణామం రా అని చెప్పారు వాళ్ళు.
మా గురువులు. మనిషి పుట్టుక విత్తనము నుంచి మొలక మొక్కై మానై పరిణామ క్రమంలో పెద్దదవుతూ వస్తుంది కదా. నా జీవితంలో వచ్చిన మార్పు ఇది అన్నాడు. నేను మీకు చెప్పే రోజుల్లో దేవుడు లేడనే నమ్మా. ఆ తర్వాత నాలో మార్పు వచ్చింది. ఒక శక్తి ఏదో ఉంది, అది ఏ భగవంతుడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. నేను ఈయన నమ్మా కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాను. నేను ఆయనకి తలనీలాలు ఇచ్చుకుని ఇప్పుడు నాకు సంతృప్తిగా ఉంది అని ఒక పెద్ద ఆయన చెప్పాడు నాకు. ఇంకొక పెద్ద రచయిత ఉన్నాడు, మీకు కావాలంటే ఆయన పేరు కూడా చెప్తా, గుడిపాటి వెంకటాచలం. చలం సాహిత్యం అంటే అద్భుతం, ఇప్పటికీ ఉంది. స్త్రీ అద్భుతమైనటువంటి స్త్రీల యొక్క స్వేచ్ఛను ప్రసాదించినటువంటి అద్భుతమైన సాహిత్యం ఇచ్చిన మహానుభావుడు. ఆయన ఒక బ్రాహ్మణ కులంలో పుట్టి బ్రాహ్మణ స్త్రీల యొక్క స్వేచ్ఛ కోసం పాటుపడినటువంటి వ్యక్తి. ఆ స్త్రీలకు జరిగేటువంటి అన్యాయం గురించి ఆయన రచనలు ఇప్పటికీ మనకు అందుబాటులో ఉన్నాయి. ఆయన భగవంతుని ఎవరిని నమ్మలేదు. అటువంటి ఆయన చివరికి తమిళనాడులో తిరువన్నామలైలో అరుణాచలం దగ్గరికి వెళ్ళి అక్కడ రమణ మహర్షి ఆశ్రమంలో చేరాడు. అక్కడే చనిపోయాడు. రమణ మహర్షి ఆశ్రమానికి ఎదురుగా ఆయన సమాధి ఇప్పటికి కూడా ఉంది, మీరు వెళ్తే చూడొచ్చు. మరి ఎందుకు వెళ్ళాడు ఆయన ఆశ్రమానికి? పరిణామక్రమం, ఆయనలో వచ్చినటువంటి మార్పులు. కాబట్టి మనుషుల్లో ఇలాంటి మార్పులు జరుగుతాయి. ఈరోజు ఎవడో సైంటిస్ట్ అనో లేకపోతే నేను నాస్తికున్నానో నేను దేవుడు లేడు అనేవాడు రేపొద్దు దేవుడు ఉన్నాడో నమ్ముతాడేమో. అంటే గురుగారు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఈ సైంటిస్టులకి ఈ నాస్తికులకి ఈ జ్యోతిష్ వీళ్ళకి ఈ మధ్యలో జనాలు కూడా కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అన్న పొజిషన్లో. అదే మా జనాలు ఎప్పుడూ కూడా కన్ఫ్యూజన్లోనే ఉంటారు. కన్ఫ్యూజన్లో ఉన్నవాడు కన్ఫ్యూజన్ తొలగించుకోవాలి కదా. వాడు ఆ ప్రయత్నం చేయాలి కదా. ఎవడో ఒక్కడ చెప్పిన మాట వినకూడదు కదమ్మా. మనము ఏదైనా ఒక విషయం గురించి ఒక నిర్ధారణ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి వాదన వింటాం. ప్రతి వాదన కూడా వినాలి కదా. విని రెండింటినీ సమీక్షించుకొని ఏది నిర్ణయమో మనమే కదా అదే అదే జరగట్లేదు. అది జరిగితే ఎవరు ఏం చెప్పినా వినాలి. మనము విన్నంతనే మనం నిర్ణయించుకోకూడదు, మనము నిర్ధారణ చేసుకోవాలి. మనం కూడా ఉపయోగించుకోవాలి కదా. మనకు నచ్చితే ఒకవేళ నీకు దేవుడు లేడని చెప్పాడు, అందులో నిజం అనిపించింది, నువ్వు అదే నిజం అనుకుంటే దాన్నే నమ్ము, తప్పులేదు. అది నీ అభిప్రాయం కదా. ప్రపంచంలో అందరి అభిప్రాయం కాదు కదా. అది అనేక రకాలు ఉంటారు. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు, దేవుడు నమ్మే వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నారు. మనకు వచ్చిన నష్టమేంటి? వాళ్ళని మనం తిట్టాల్సిన పని లేదు కదా. కానీ ఇక్కడ ఎక్కడ జరుగుతుంది? దేవుడు లేడనేవాడు దేవుడు ఉన్నాడు అనే వాళ్ళని తిడుతున్నాడు, దేవుడు ఉన్నాడు అనేటువంటి వాడు దేవుడు లేడు అనే వాళ్ళని తిడుతున్నాడు. అక్కడ సమస్యలు వస్తున్నాయి. ఎవరి అభిప్రాయాలు వారిది కదా. అభిప్రాయాలు కూడా మారుతాయని చెప్తున్నాను కదా నేను. అట్లాగే ఉండవు కదా. సో ఈ రకంగా జ్యోతిష్ శాస్త్రం అన్నటువంటిది అందరికీ వర్తిస్తుంది. ఇక రెండవది, జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది ఎవడో ఒక వ్యక్తి నిర్ణయం చేసినటువంటిది కాదు. అది మనకు ఉన్నటువంటి తొలి వాంగ్మయం 4 వేదాల్లో ఋగ్వేదము, సామవేదము, అథర్వణ వేదము ఏవైతే ఉన్నాయో ఈ 4 వేదాలని భగవద్దత్తం అని పిలుస్తాము. అపౌరుషేయాలు అంటాం వాటిని. అంటే మనుషులు నిర్మించింది కాదు, మనుషులు రాసింది కాదు అన్నది. ఆ ఏకరూపమైనటువంటి వేదాన్ని 4 వేదాలుగా చేసింది వ్యాస మహర్షి. సో ఆ తర్వాత ఆ 4 వేదాలు అర్థం కావాలంటే ఉపవేదాలు ఉన్నాయి, షడంగాలు అంటాం. 6 వేదాంగాలు ఉన్నాయి. ఈ వేదాంగాలు అర్థం చేసుకున్న వాడికే 6 వేదాలు అర్థమవుతాయి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అర్థం కావాలంటే ఈ 6 వేదాంగ పుస్తకాలు చదవాలి మనం, ఈ శాస్త్రాలు. ఈ 6 వేదాంగాల్లో ఒకటి జ్యోతిష్ శాస్త్రం. ఈ 6 వేదాంగాలు ఏమిటి? శిక్ష, వ్యాకరణము, జ్యోతిష్యము, కల్పము, నిరుక్తము అని 6 శాస్త్రాలు ఉన్నాయి. ఆ 6 శాస్త్రాల్లో ఒకటి జ్యోతిష్ శాస్త్రం. ఇది వేదాంగ శాస్త్రం కదా. ఇది మనకు ఉనికిని తెలిపినటువంటి, మనకు జ్ఞానాన్ని ప్రసాదించిన వేదవాంగ్మయం నుంచి వచ్చినటువంటిదే కదా. ఇది ఎవరు మనిషి చేసినటువంటిదేం కాదు కదా. కాబట్టి దీన్ని నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నీకు నమ్మితే వచ్చే నష్టం ఏంటి అంటే నిన్ను సూచిస్తోంది కదా. నీ మంచి చెడులు చెప్తోంది, నీ అనుకూలత ప్రతికూలతలు, నీ జీవితంలో జరిగేటువంటి అనేక మార్పులు, అనారోగ్యాలు, నీలో ఉండే శక్తి సామర్థ్యాలు అన్నీ చెప్తోంది. అది నువ్వు వింటే సమయాన్ని, నీ ధనాన్ని వృధా చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటావు. వినకపోతే అంటే మానవులు ఎప్పుడు సులభంగా వచ్చేదాన్ని ఇప్పుడు అంటే ఏమంటారు తీసుకోరంటారు చూసారా. ఏదైనా అలా తిరిగి చుట్టూ తొందరగా వాళ్ళకి మైండ్కి ఎక్కదు. జనరల్గా హ్యూమన్ బీయింగ్స్ చెప్తే అర్థం కాదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అమ్మా, మీరు చెప్పింది కరెక్టే. ఎవడో కూడా వాడికి వాడు తెలుసుకోవాలి, అనుభవాలు తెచ్చుకోవాల్సిందే. కానీ మనకు నచ్చని పనులు ఒకటి చదువుతాం, అది రాదు చదువు. బాల్యం పోయిందా, పెద్దవాళ్ళం అయిపోతాం, ఆ యుక్త వయసు అయిపోతుంది, ఒక ప్రౌఢత్వం వస్తుంది. పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత ఏదో ఒకటి పని చేస్తాం. ఆ చేసేటప్పుడు కూడా కావాల్సిగా ఏం చేస్తాము, మనకు
అనుకూలం కానిటువంటిది ఏదో వృత్తిని ఎన్నుకుంటాం, వ్యాపారమో ఇంకోటో, అందులో మళ్ళీ ఫెయిల్ అవుతాం. ఇలా మనం ఉన్నటువంటి అతి స్వల్పమైనటువంటి ఈ జీవితము, ఈ వయస్సులో అన్ని అనుభవాలే చేసుకుంటూ పోతే నువ్వు ఎప్పుడు బాగుపడతావు? నువ్వు నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఏమి ఇస్తావు? కరెక్ట్. కాబట్టి మనకు దేవుడు ఇచ్చినటువంటి జీవితం చిన్నది. ఈ చిన్న జీవితాన్ని కూడా మనం ప్రశాంతంగా, ఆరోగ్యంగా, గౌరవంగా బతకాలి అనుకుంటే మనల్ని నమ్మిన వాళ్ళు ఎవరైతే మన మీద ఆధారపడి ఉంటారో వాళ్ళకి ఏదో మనం చేయాలి కదా. మన ఈ జీవనం ఎత్తినందుకు ఆ పని చేయాలి అంటే సమయాన్ని వృధా చేసుకోకూడదు, ధనాన్ని వృధా చేసుకోకూడదు. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మనం మరొక మంచి పనికి ఉపయోగపడతాం. అందుకే కదా శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అన్నారు. ఈ శరీరం అనేది ఎందుకయ్యా ఉంది అంటే మంచి పనులు చేయడానికి, అంతేగాని పనికిరాని పనులు చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకోవడానికి కాదు కదా. దుర్మార్గ పనులు చేసుకుంటూ జైల్లో పోయి కూర్చోవడానికి కాదు కదా మనకు. కనుక మనిషి అనేవాడు వివేకాన్ని ప్రసాదించాలి. ఇప్పుడు మనం అన్నట్టు కూడా భూమిలో పుట్టినటువంటి జీవులన్నిటికీ వివేకం లేదు. అవి ఎందుకు పుడుతున్నాయో తెలియదు, చనిపోతున్నాయో తెలియదు, వాటి పని జరిగిపోతుంది. కానీ మనకు దేవుడు ఒక వివేక జ్ఞానాన్ని ఇచ్చాడు కదా, ఒక విచక్షణ ఇచ్చాడు. మేధాశక్తి ఉంది కాబట్టి మనం నిర్ణయించుకోవాలి కదా. మనం జంతువుల్లాగా బతికితే మనకు వాటికి తేడా ఏముంటుంది? మానవుడు అనంత కోటిలో ఒక ప్రధానమైనటువంటి జీవి కనుక వాడు భగవంతుడిచ్చినటువంటి అవకాశాలని, ప్రకృతి ప్రసాదించేటువంటి అనేక రూపాలు మనం చూస్తున్నాం పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతిలో. పైగా అనేక మతాల్లోనూ శాస్త్రాలు ఉన్నాయి, అనేక రంగాల్లో ఉన్నాయి. ఏనో దాన్ని ఫాలో కావాలి, దాన్ని అనుసరించాలి, వీలైనంత తొందరగా మనం ముందుకు వెళ్ళాలి. అవును. అంటే ఒక కార్యం మనం చేపట్టే ముందు అది ఎంతవరకు మనకి సిద్ధిస్తుంది, కరెక్ట్గా అది వెళ్తుందా లేదా అనేది శాస్త్రం చెప్తుంది. చెప్పినప్పుడు అది ఫాలో అవ్వడం అనేది మంచిది. ఇప్పుడు నేను చెప్పాను మీకు ఇద్దరు వ్యక్తుల గురించి. ఒక ఆయన దేవుణ్ణి నమ్మాడు 60 ఏళ్ళ వయసులో అని. ఏం ప్రయోజనం? కరెక్ట్. ఆయన జీవితం అంతా ఒక వాదనతో సరిపోయింది. అయితే గురుగారు చాలా మంది ఎట్లా అంటే జ్యోతిష శాస్త్రాన్ని నమ్మకపోగా వితండవాదం ఎక్కువగా చేస్తుంటారు. అటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు? మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఇంకా వాళ్ళకి టైం వేస్ట్. మనకు వాళ్ళతో మాట్లాడడం టైం వేస్ట్ కదా. పాపం జాలి చూపించాలి అంతే. మనం ఇప్పుడు మనం మేము కెమెరా వాళ్ళ పైన నుంచి అలా పెట్టారనుకోండి, మనం కింద పని చేసుకుంటూ ఉంటాం అనుకోండి, ఆ పైన ఆ దృష్టి మనకు రావాలి. అంటే మనము ఉన్నతంగా ఆలోచన చేసేటువంటి భావన రావాలి. ఎవరి మీద రాగద్వేషాలు మనకెందుకండి? పాపం అతను ఒక బోన్సాయి మొక్కలాగో ఒక చిన్న మరుగుజ్జులాగో ఆగిపోయాడు, పాపం అతనితో మనకెందుకు అని జాలి చూపించి వదిలేసేయాలి. మన పని మనం చేసుకోవాలమ్మా. ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాడు ఇలా అన్నాడే, వీడు మారలేదే అన్నటువంటిది మనకు అనవసరం. చెప్తాం, అది కాదు నాయన దీని ఉద్దేశం. ఎందుకమ్మా, ఎందుకు వాళ్ళు అలా మాట్లాడుతున్నారు? ఒక మాట చెప్తామా? మామూలు ఇవన్నీ శాస్త్రాలు పక్కన పెడదాం. ఒక రకమైనటువంటి అహంకారం, నాకు శక్తి ఎక్కువ, మానవుని నేను, ఈ భౌతిక శక్తి, నా కంటికి కనపడే ఇవన్నీ నిజం, ఈ భూమి ఆకాశం ఇదంతా మీవన్నీ చెప్పేదంతే, ఇవన్నీ వృధా అని మాట్లాడుతున్నాడు వాడు. ఎన్ని రోజులు ఉంటుంది వాడికి శక్తి? 50 ఏళ్ళు ఉంటుందా? ఆ తర్వాత ఆ శక్తి ఉడుకుతుందా? వాళ్ళ శరీరంలో మార్పులు రావా? ఒక పని చేసేటప్పుడమ్మా ఒక 20 కేజీలు బరువు ఎత్తాలి, మనం ఎత్తగలుగుతాం. 30 కేజీలు బరువు ఎత్తాం. కానీ కొంతమంది మనము కష్టపడేటువంటి శ్రమజీవులు, వాడు ఒక 50 కేజీలే ఉండొచ్చు, లేదా 60 కేజీలే ఉండొచ్చు. వాడి శారీరక బరువు 40 కేజీల బరువును తీస్తుంటాడు. ఎలా ఎత్తుంటారు? మీరు ఒకసారి కన్నా గ్రామీణ ప్రాంతాల్లో శ్రమజీవుల్ని పరిశీలిస్తే వాళ్ళు ఏదో ఒక దేవుడి నామాన్ని చెప్తూ ఎత్తేస్తారు ఆ బరువుని. మనోబలం అంటే వాడికి శారీరక బలం ఉంది, కానీ శారీరక బలంతో పాటు ఒక దైవ బలాన్ని నమ్ముతున్నాడు వాడు. అందుకే మనిషి అనేవాడు మనకంటే గొప్ప శక్తి ఏదో ఉంది అని నమ్మడం వల్ల మన శారీరక శ్రమ తగ్గుతుంది. నేనే భుజాల మీద మోస్తున్నాను బరువు అనుకోకుండా, భగవంతుడా నాకు సహకరించు, నా ప్రయత్నం నేను చేస్తున్నాను అంటే వీడికి తెలియకుండానే ఎంతో కొంత శక్తి దేవుడు తీసుకున్నాడు. నేను ఒక పని చేస్తున్నానమ్మా, ఈ పని సఫలీకృతం అవుతుంది, విజయం సాధిస్తుంది, తప్పకుండా దీనికి భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా కావాలి అనుకుంటే ఆ పని సులభమవుతుంది. నాకు నేనే చేస్తున్నా, నాకు ఎవరి సహాయం లేదు అనుకుంటే తప్పకుండా దానిలో తెలియని అహంకారం వచ్చేస్తుంది, అది విఫలం కావడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు ఇలాంటి వాళ్ళు, ఈ దేవుడు లేడు, జ్యోతిషశాస్త్రం మూఢనమ్మకం అనేటువంటి వాళ్ళు ఒక రకమైనటువంటి అపారమైన శక్తి, వారికి అపారమైన నమ్మకం, ఆ నమ్మకంతో ఎక్కడో చోట వాడు కొలాప్స్ అవుతాడు. దైవశక్తి ఉన్నవాడు ఆరోగ్యంగా ఉంటాడు, బాగుంటాడు. నిజమే గురుగారు. అయితే మీరు చెప్పినట్టుగా నిజమే గురుగారు, జ్యోతిష శాస్త్రం గొప్పతనం తెలిస్తే చాలా అద్భుతంగా, అంటే దాన్ని యూజ్ చేసుకునే విధానంలో ఉంటుంది. మనం ముందుగానే
మనకు వచ్చే ప్రమాదాలు కానీ మనకు సమస్యలు కానీ ఏదైనా చేసే కార్యక్రమాల్ని మనం ముందుగా జాగ్రత్త పడవచ్చు, తెలుసుకోవచ్చు. అది సద్వినియోగం చేసుకునే తీరు బట్టి, ఆ మనిషి తత్వం బట్టి ఉంటుంది. నిజంగానే చాలా చక్కటి విషయం చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే.